मिलेगी ऑल टाइम मस्ती और मजे ओनली विद सोनी। ये करो सब्सक्राइब, कमेंट एंड लाइक। లేదు ఏమైంది సార్? నేను మీతో ఏం చెప్పాలి? కానీ ఏమైంది సార్? జింగ్ 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 దా మ్యూజియం నుంచి పెయింటింగ్ దొంగలించబడింది. ఏమైందని అడుగుతున్నారు? ఏ పెయింటింగ్ సార్? టిక్ 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 టిక్. ఈ మ్యూజియం లోనే చాలా ఖరీదైన ఆ పెయింటింగ్ అది. అరే మన మాస్టర్ పీస్, దాన్ని ఎలా దొంగిలించారు? దొంగ 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 అది దొంగలించబడిందని నీకు నేను చెప్పాలా? నువ్వు అసలు ఇక్కడ సెక్యూరిటీవే కదా, అసలు నాకు అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నావు హనీ? చందమామలో నేను కాయగూరలు అమ్ముతున్నాను. మరి ఏంటి చూస్తే తెలియడం లేదా? నేను పెయింటింగ్ చేస్తున్నాను కదా. అది నాకు బాగా తెలుసమ్మా, కానీ నువ్వు ఎందుకని అలా పెయింటింగ్ చేస్తున్నావు? ఎందుకంటే నేనే నిన్న నైటే తెలుసుకున్నాను నేను ఒక పెయింటర్ అని. అలాగా? అది ఎలాగా? నేను నైట్ నేను తినేటప్పుడు భోజనంలో కారం చాలా ఎక్కువగా అనిపించింది. అప్పుడే నాకు తెలిసింది నేను ఒక పెయింటర్ అని. ఓయ్, భోజనంలో కారం ఎక్కువగా ఉండడానికి నువ్వు ఒక పెయింటర్ అనడానికి అసలు సంబంధమే ఉంది. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంది కదా, అందుకని నేను సుసు అని చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత అందులో ఒక మ్యూజిక్ వినిపించింది తెలుసా? అదంతా సరేనమ్మా, దాని ఫలితంగా నువ్వు పెద్ద మ్యూజిషియన్ కావాలి కదా. అలాగా? అయితే నాకు ఎందుకలా అనిపించింది నేను ఒక పెయింటర్ అని? మేము అర్థం చేసుకున్నాం, నువ్వు ఒక పెయింటర్ అని. అవును, నువ్వు ఒక పెయింటర్, నువ్వు ఒక పెయింటర్. ఇదంతా ఏంటి హనీ? వావ్, నాకు నా మోడల్ దొరికింది. నేను ఇప్పుడు నిన్ను పెయింటింగ్ చేయబోతున్నాను తమ్ముడు. నన్న సరే. వావ్, ఇదే నా మాస్టర్ పీస్. అరే ఎవరు తను? వావ్ వావ్ వావ్, ఏం అద్భుతం ఇది! చాలా అద్భుతంగా ఉంది. ఏ హనీ, ఇది నువ్వు ప్రపంచానికి చూపించాలి. ఇదొక మంచి ఐడియా, కానీ ఇది ఎలా షేర్ చేయాలి? మ్యూజియం లో పెట్టు, ఆ తర్వాత అందరితో చెప్పు బన్నీయే నీ మోడల్ అని. అది లేదు లేదు, మ్యూజియం లోకి ఎవరు వెళ్తాడు? పెద్దోడా, నువ్వు దీన్ని అప్లోడ్ చెయ్యి. తమ్ముడు ఐడియా బాగానే ఉంది. లైక్స్ వస్తాయి, ఇంకా నా పెయింటింగ్స్ కూడా ఫేమస్ అయిపోతాయి. ఇదిగో నేను ఫోటోని అప్లోడ్ చేసేసాను. మీరిద్దరూ వెళ్ళి దాన్ని కనిపెట్టుకుని రండి. సార్, దొంగ తెలివైన వాడేం కాదు, దొంగిలించి ఇంటర్నెట్ లో ఫోటోని పెట్టాడు. పైగా రాశాడు ఈ పెయింటింగ్ ని నేనే గీసానని. వెళ్ళు 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 వెళ్ళి అది ఎవరో చూపించు. ఇది నా పెయింటింగ్. జంప జంప జంపకు. అరే త్వరగా వెళ్ళి నా పెయింటింగ్ తీసుకురండి. చెప్పండి సార్, ఎవరు కావాలి మీకు? అదిగా ఉంది పెయింటింగ్. తమ్ముడు, వాడు నీ పెయింటింగ్ ని తీసుకువెళ్ళిపోయాడు. ఇంకేమైనా పెయింటింగ్ అయినా కూడా పర్వాలేదు, కానీ వాడు నీ పెయింటింగ్ ని తీసుకువెళ్ళిపోయాడు తమ్ముడు. అది నా మనసులో అతుక్కుపోయిన పెయింటింగ్ తమ్ముడు, ఎందుకంటే అది నీ పెయింటింగ్ తమ్ముడు.
అని నువ్వు నన్ను చాలా ఎమోషనల్ చేసావు. నువ్వేం టెన్షన్ పడకు, ఆ పెయింటింగ్ ని మనం ఖచ్చితంగా తీసుకొద్దాం. పద వెళ్దాం. అదిగో వెళ్తున్నారా? నాకు తెలిసి మనల్ని పట్టుకోవడానికి హనీ బనీని తీసుకొస్తున్నాడు అనుకుంటా, కానీ మనం తన చేతికి చిక్కావు. అసలు చిక్కావు. ఇలా చూడు తమ్ముడు. ఆహా ఓహో ఇదంతా తర్వాత చెప్పు. ఇప్పుడు వేగంగా వెళ్ళు లైలా బ్రో. లైలా కాదు, లాలా. వాళ్ళ నుండి తప్పించుకోవాలి. లెఫ్ట్ తీసుకో, లెఫ్ట్. మనం తప్పుడు బండిని ఫాలో అవుతూ వచ్చాం. చూడు, పెయింటింగ్ ఆ బండిలో ఉంది. ఇంకా మనుషులు వస్తూ ఉన్నారనుకుంటా. ఇప్పటికే 2 బళ్ళు అయ్యాయి. మనం ఎందులోనూ తీసిపోం. ఓ పని పడదాం. బండి ఖాళీగా ఉంది. ఖచ్చితంగా ఆ పెయింటింగ్ ని తీసుకొని ఎక్కడో ఉండే ఉంటాడు. అందరూ జాగ్రత్తగా వెతకండి. అదిగో అక్కడున్నారు వాళ్ళు. లాలా మజ్ను. అరే, వాళ్ళ దగ్గర ఉన్న పెయింటింగ్ లాగే లాలా మజ్ను చేతిలో కూడా ఒక పెయింటింగ్ ఉంది. ఒకే పెయింటింగ్ ఒకే సమయంలో 2 చోట్ల ఎలా ఉంటుంది? హే ఫ్రెండ్స్, లాలా మజ్ను ఏదో పెయింటింగ్ ని దొంగతనం చేశారు. 2 పెయింటింగ్లు ఉన్నాయి. 2. ఆయన కూడా పర్వాలేదు, నాకు ఒకటే కావాలి. అది కూడా నేను చేసిన పెయింటింగ్ కావాలి. నేను ఇప్పుడు హనీతో వెళ్తున్నాను. మీరిద్దరు వెళ్ళి లాలా మజ్నుని పట్టుకోండి. ఆ ఇంకొక పెయింటింగ్ కూడా తీసుకురండి. వీళ్ళు నా పెయింటింగ్ ని మ్యూజియం లో పెట్టడం కోసం తీసుకొచ్చారు పోపాట్. మన వీళ్ళని అనుమానించకూడదు. మన వాళ్ళకి సహాయం చెయ్యాలి. వాళ్ళు దొంగిలించిన పెయింటింగ్ ని ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చుంటారు. లోపలికి వెళ్ళి మ్యూజియం ఓనర్ కూడా ఒక పట్టు పట్టాలి. ఏంటి అనుమానమా? మీరిద్దరూ ఇక్కడ ఏం చేస్తున్నారు? సార్, చాలా కష్టపడి మన పెయింటింగ్ ని కాపాడి తీసుకొచ్చాం. జింగ్ 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 జింగ్. మీరెందుకు పరిగెత్తుకుంటూ రావాలి? సార్, వీళ్ళే దొంగలు. వీళ్ళ దగ్గర నుండే పెయింటింగ్ ని కాపాడి తీసుకొచ్చాను. వీళ్ళు ఇక్కడికి వచ్చేసారు. జింగ్ 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 జింగ్. అసలు మీరు ఆలోచించరా? వాళ్లే దొంగలు. మీరెందుకు పారిపోవాలి? అరే అవును కదా, దాని గురించి మేము ఆలోచించలేదే. దొంగ? ఎవరు దొంగ? ఎలా దొంగ? చెప్పండి. మీరే దొంగలు. నా పెయింటింగ్ ని దొంగలించింది మీరే. ఏంటి? ఏయ్, ఆ పెయింటింగ్ వేసింది నా మిత్రుడు. వాళ్లే దొంగలు. మా ఇంట్లో ఉన్న పెయింటింగ్ ని దొంగలించి వెళ్ళింది వాళ్లే. అవును, అది మా తమ్ముడు పెయింటింగ్. ఇది నీది కాదు, ఇది మా మ్యూజియం మాస్టర్ పీస్. ఇలా చూడండి.
అదెలా జరిగే అవకాశం ఉంది? ఇది వేసిందే ఈ రోజే కదా. ఇందులో ఖచ్చితంగా ఏదో కన్ఫ్యూషన్ ఉంది. అరే కన్ఫ్యూషన్ అంతా ఏమీ లేదు. దొంగలు పట్టుపడితే ఈ విధంగానే మాట్లాడతారు. పోలీసులు రమ్మనండి. ఇదిగో ఇక్కడుంది మీ మ్యూజియం లోని పెయింటింగ్. మా మ్యూజియం పెయింటింగ్ మేమే దీన్ని చాలా కష్టపడి కాపాడాం. అది సరే, ముందు పోలీసులు పిలవండి. హనీ కోసం కాదు, ఇదిగో వీళ్ళ కోసం. ఈ రెండో పెయింటింగ్ ఎవరిది? బాగుంది, చాలా బాగుంది. మీ సొంత పెయింటింగ్ నే మీరు ఆనవాళ్ళు కట్టలేకపోతున్నారా? అరే నా పెయింటింగ్ ఇది. అక్కడి బక్కడి ఇదే కన్ఫ్యూజన్. మీ చేతిలో ఉన్న ఆ పెయింటింగ్ మా హనీ గీసింది. కానీ తను ఎలా మీ పెయింటింగ్ లా గీసాడో అర్థం కావడం లేదు. ఇదిగో ఇక్కడుందే, ఇదే మీది. అంటే వీళ్ళు దొంగిలించింది. ఇప్పుడు నాకంతా అర్థమైంది. ఏదైతే నాదని అనుకున్నానో అది నాది కాదు. అయితే నాదని నేను అనుకోలేదు. ఏది నీదో అది నీదని నువ్వు అనుకోలేదు. కానీ అది నాదని నేను అనుకున్నాను. తర్వాత వాడి దగ్గర ఉన్నది యాక్చువల్ గా అది నాది అని నేను అనుకున్నది అది నాది కాదు. అంటే నేను అనుకుంటున్నాను, నేనేది అర్థం చేసుకోలేదు. నేను ఏం మాట్లాడుతున్నాను? కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇదిగోండి మీ పెయింటింగ్. ఇకపోతే ఇదిగో వీళ్ళే నేరస్తులు. కానీ సార్, మీరు అనుకున్నారంటే ఆ పెయింటింగ్ కూడా మీ ఆర్ట్ గ్యాలరీలో పెట్టుకోవచ్చు. ఈ రోజు లేకపోతే ఏంటి? నిజం చెప్పాలంటే రాబోయే కాలంలో నేను ఒక మంచి పెయింటర్ అవుతాను కదా. Game on. Now game on with Kiko. And get your power mode on. If you have not experienced the same, download the game. Available on Google Play.